సిఐ గారిని కలవాలి. ఖాళీగానే ఉండారో వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. నువ్వు జాచి మాట్లాడితే నీ థియేటర్లో దేవుడు బొమ్మలు వేస్తాను అని చెప్పి ముయిస్తాను కొడక. సార్ మళ్ళా చేసి చల్లిపెట్టు. ఆ కళ్ళల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీచింగ్ కేసు కాదు, మనోభావాలు దెబ్బతి నీకు ఇది సిటీ కాదు. ఏమైనా మేడం, ఎవరైనా పరిస్థితి వినారా? అదేం లేదు సార్, అక్కడ ఒక కొండ ఉంది కదా, అక్కడ ఎవరుండేవాళ్ళు? సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది? నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది. జరిగిన దానికి ఆడిని పొగడలేను, అట్లా అని మర్చిపోలేను. ఆడు మనిషి కాదు, ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను నుంచి వెళ్ళిపో. సార్ థ్యాంక్ యూ. మే నిన్ను చూచా అంటే దీన్ని తెడిచిపెట్టేదల్లా లేవే. అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే పీకలేకపోయినాడు. ఎమ్మెల్యే సోనీ హీరోయిన్ లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumipad. In background you seeing Talakuna police stations. Here are all police favorite Yalagu teas. Yalapetalo ippudu seeings. Poi కింద గట్టి మంటెట్టి మిల్క్ లో టీ పొడి యాలగుడ్ లేసి గరిటెట్టి స్టేపింగ్స్ అన్నా, ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ వస్తుందా? ఫేమస్ లూనా సురేష్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ టు లూనా సురేష్. టాటాస్. వాడు పనిలో ఉన్నాడు, ఆయన ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ ద టాక్సీస్. చీప్ రేట్స్. యు జర్నలిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ. ఓ ఢిల్లీ లేడీస్. వాటర్ ట్యాంక్ ఉందిగా నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే అవి వస్తాయి. ఎలా ఏందిరా లోనా? అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్ కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి మెల్లిగా పైకి. ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏడగుండా పోతా ఉండదు డాక్టర్. ఏమెవరు? గెలిచాం కదా సార్, జర్నలిస్టు. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచా? ఆ, కుసమే కుసు. బయట కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్. ఎటు చూసిన ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. ఏందమ్మదే? ఆ కొండ ఏది పడితే అది అడగడమేనా? అడ్డతో తెలిసిన కొండ కొండ అది ఏది పడితే అది ఒకసారి తీసుకెళ్ళిపోండి. అర్జెంట్ స్టార్ట్ చేయరా. డైరెక్ట్ తిరుపతి బస్ ఎక్కించే ఆడి చేపలేడు పట్టుకుని వెళ్ళిపోతుంది. నీకు ఇంటర్వ్యూ కుదరవు. బయలుదేరు. చేతులు చూడు ఎలా అడుగుతున్నాయో. బండి స్టార్ట్ చేయరా. బయలుదేరు. నువ్వు బయలుదేరు. నేను లోనకి తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. బయలుదేరమా. నువ్వు అనుకున్నట్టు ఎంతో. నేను ఎక్కడికి వెళ్లేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న ఆ కోడ్ బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే. ఒక
ఒక్క కాల్ తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలన్నా ఏం కాదు. తెల్లవారుజాము తూర్పు కొండ టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్లా చూసుకునే గిరిజన తెగలు. ఆపి అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రొడక్షన్ చెప్తా విను. రేయ్, మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి. అభివృద్ధికి మారు పేరు మన మదనపల్లి ముద్దు బిడ్డని ఎన్నుకునే మరో మహత్తర అవకాశం ప్రియతమ నాయకుడైన చిల్లర సోమేశ్వర్ రెడ్డి గారి మైకుట్లకే మన ఓటు. వేసేయమంటావా? ఇప్పుడు చూడన్నా సౌండ్ పెరుగుతాది, గేట్ లోపలికి పాంప్లెట్ ఎగురుతాది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. గాలి స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. ఆయుధం పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్రెక్కుట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్రకు కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకిది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. యో సాదేవా, 300 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే గమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. జయ, ఇది బాగుంది. గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. పో. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అమ్మో. అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదురా పెంచిలా, స్వార్థం.
మనుషులకి కనికరమే లేకపోయా అని నన్ను సొమ్ములు నుంచి వస్తాయిరా సార్ ఆ, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా ఈడట్టి మెల్లయ్యిండు. ఇతను సార్